Now I am explaining resistors when they are connected in parallel. Just now ఇంతకు ముందే లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేశాం, when resistors are connected in series. మరి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే when the resistors are connected in parallel. సో ఇక్కడ కూడా I am considering two resistors. R1 is one resistor and one more resistor is what? R2. సో లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ద టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ద టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేశారు, రెండు రెసిస్టర్స్ని ప్యారలెల్లో కనెక్ట్ చేశాం. సో బేసిక్ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మనకు ఇచ్చే సర్క్యూట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్తాడు, అంటే సిరీస్ ప్యారలెల్ కాంబినేషన్. అందుకే ఈ కాన్సెప్ట్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు కూడా సిరీస్ని చేసుకుంటూ వస్తాం, ప్యారలెల్ చేసుకుంటూ వస్తాం, ఫైనల్గా ఆన్సర్ చెప్తాం. చూడండి, సో టూ రెసిస్టర్స్ R1 R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. నౌ ఐఎమ్ అప్లయింగ్ ఏ వోల్టేజ్ V. ఐఎమ్ అప్లయింగ్ ఏ వోల్టేజ్ V. సో when we applied a voltage V, current I is flowing. Now very important point, this current I is dividing into two currents, I1 current and I2 current. So last video lo when resistors are connected in series em cheppanu, same current is flowing through resistor, voltage will be dividing అన్నాను. ఇప్పుడు ఆ ఒక్క కాన్సెప్ట్ని మీరు రివర్స్ చేయండి. అంటే when resistors are connected in parallel, same voltage across resistors and current will be dividing. ఆ ఒక్క కాన్సెప్ట్ సిరీస్లో ప్యారలెల్లో గుర్తుంచుకోండి, మనకు ఒక క్వశ్చన్ 100% వస్తుంది. గుర్తుపట్టుకోండి, ఒకే ఒక కాన్సెప్ట్, కరెంట్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ ఎలా ఉంటుంది. సో ఇది ప్యారలెల్ కాంబినేషన్ చెప్తున్నాను కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను, మీరు కూడా నోట్ చేసుకోండి. వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, resistors are connected in parallel, connected in parallel. ఏం చెప్తున్నాను, ఫస్ట్ పాయింట్, సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్, సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్. అక్కడ ఏం చెప్పాను, సిరీస్లో సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్. ఇక్కడ ఏమంటున్నాను, సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్. అక్కడేమన్నాను, I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 అన్నాను. ఇక్కడేమనాలి, V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2. చూడండి, కంపేరింగ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఈజీగా గుర్తుంటాయి. నువ్వు కంపేర్ చేయకుండా దాన్ని ఒక టాపిక్ లాగా దీన్ని ఒక టాపిక్ లాగా చదివావనుకో కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడైతే ఇలా ఉంటుంది, ఇక్కడైతే ఇలా ఉంటుంది, ఇక్కడైతే అలా ఉంటుంది, అక్కడైతే ఇలా ఉంటుంది. చదువుకుంటే ఇలా ఉంటాం, చదువుకోకపోతే ఇలా ఉంటాం, అంతే. చూడండి, సో ఏం చెప్పాను, సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్. నౌ వన్ మోర్ పాయింట్, కరెంట్. అక్కడ ఏం చెప్పాను, వోల్టేజ్ విల్ బి డివైడెడ్. ఇక్కడేమనాలి, కరెంట్ విల్ బి డివైడెడ్. So the second point is current will be divided. Current will be divided. Current will be divided. అంటే ఏమని రాయాలి ఈక్వేషన్, కరెంట్ విల్ బి డివైడెడ్ అన్నాను కాబట్టి I current is divided into two currents. ఏమని రాయాలి, I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. రెండు రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి V1 V2 I1 I2లో చెప్పాను. మరి 3 ఉంటే V1 V2 V3 I1 I2 I3. సో మ్యాక్సిమం మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు.
when resistors are connected in parallel, dash is same, dash will be divided or different. ఏం చెప్పాలి? డాష్ ఇస్ సేమ్ దగ్గర వోల్టేజ్, డాష్ విల్ బి డిఫరెంట్ ఆర్ డివైడెడ్ అన్న దగ్గర ఏం చెప్పాలి? కరెంట్. నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కరెంట్స్ వోల్టేజెస్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. సో సిరీస్లో అయితే ఏమన్నాను? V = V1 + V2 అన్నాను. మరి ప్యారలల్ అయితే ఏమనాలి? I = I1 + I2. పెద్దగా నువ్వు ఎక్కడా కష్టపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఓమ్స్ లా ఈక్వేషనే. వాట్ ఈజ్ ఓమ్స్ లా ఈక్వేషన్? V = IR అయితే మరి వాట్ ఈజ్ I? V/R. దట్స్ ఆల్. ఇంతకుముందు మనము ప్రతి ఈక్వేషన్లో V = V1 = V2 రాశాం. ఇక్కడ ప్రతి ఈక్వేషన్ I = I1 = I2 రాయండి. కంప్లీట్ ఆల్ ఫార్ములాస్ మనకు ఈజీగా వచ్చేస్తాయి. సో చూడండి, I = I1 + I2 అంటున్నాను. I = I1 + I2. సో ఫ్రమ్ ఓమ్స్ లా I = వాట్? V/R. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే I = V/R ఈక్వలెంట్. V/R ఈక్వలెంట్. ఎందుకంటే రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? అది R ఈక్వలెంట్. మరి I1 అంటే ఎంత? V1/R1. మరి I2 అంటే ఎంత? V2/R2. V1/R1 is I1, V2/R2 is I2 రాసేసాం. మరి ఎలా సింప్లిఫై చేస్తున్నానంటే మళ్ళీ కాన్సెప్ట్, సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్ R1 అండ్ R2 అంటే ఏంటి? V1 = V2 = V. సో ఇక్కడ V1 ప్లేస్లో V2 ప్లేస్లో నేను ఇప్పుడు ఏం రాయాలి? V రాయాలి. సో V రాస్తే ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ V, రైట్ సైడ్ V క్యాన్సిల్. సో దట్ ఈక్వల్స్ టు ఐఎమ్ రైటింగ్ V కామన్ తీసేసాను, 1/R1 + 1/R2. చూడండి ఆన్సర్ వచ్చేసింది. V క్యాన్సిల్ అయిపోయింది. సో when two resistors are connected in parallel, 1/R equivalent is equals to 1/R1 plus 1/R2. ఇది 1/R equivalent ఫార్ములా. 1/R equivalent ఫార్ములా. దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఏం రాస్తున్నాను ఇక్కడ? 1/R ఈక్వలెంట్ = సింప్లిఫై చేస్తున్నాను. అప్పుడు డినామినేటర్లో ఏమొస్తుంది? R1 × R2. డినామినేటర్లో R1 × R2. మరి అప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది? R2 + R1. దీన్ని మనము R1 + R2 కూడా రాసేస్తాం. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ R ఈక్వలెంట్ = R1 × R2 by R1 + R2. గుర్తుంచుకోండి, ఇది ఇలాంటి సింప్లిఫికేషన్ మనం ఓన్లీ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే ఒకవేళ 3 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది? 1/R ఈక్వలెంట్ = 1/R1 + 1/R2 + 1/R3. మళ్ళీ అప్పుడు డినామినేటర్లో R1, R2, R3 తీసుకొని సింప్లిఫై చేసి చేయాలి. అప్పుడు అలాంటప్పుడు నీకు వేరే మెథడ్లో చెప్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1/R ఈక్వలెంట్ = 1/R1 + 1/R2. మరి 3 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే 1/R ఈక్వలెంట్ = 1/R1 + 1/R2 + 1/R3. నాకు కావలసిన ఫార్ములా ఏంటంటే ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కావాలి. ఎందుకంటే నిన్ను ఎక్కువగా సిరీస్ ప్యారలల్లో చాలా సింపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే n రెసిస్టర్స్. సో చూడండి ఆ పాయింట్ చెప్తున్నాను. ఇఫ్ n resistors are connected in parallel, if n resistors are connected in parallel, జాగ్రత్త చూడండి, ఇదే బిట్ మనకు చాలా సార్లు అడిగాడు, గుర్తుంచుకోండి. ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్.
సో 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. 3 రెసిస్టర్స్ ఉంటే ఏం చెప్పాను, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. మరి n రెసిస్టర్స్ ఉంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ డాష్ డాష్ అలా చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళాలి, nth రెసిస్టర్ 1/Rn. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, వాట్ ఈజ్ ఫార్ములా, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు రాశాను. దీన్నే ఆబ్జెక్టివ్ పాయింట్లో అడిగినప్పుడు ఏం చేస్తారంటే, n రెసిస్టర్స్ ఉన్నాయి, ఆ n రెసిస్టర్స్ ప్యారలెల్లో కనెక్ట్ చేశాం, కండిషన్ ఏమి ఇస్తాడంటే ఇఫ్ ఆల్ రెసిస్టర్స్ వాల్యూస్ ఆర్ సేమ్. ఇఫ్ ఆల్ రెసిస్టర్స్ వాల్యూస్ ఆర్ సేమ్ అంటే కండిషన్ ఏమవుతుంది, కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు డాష్ డాష్ ఈక్వల్ టు Rn ఈక్వల్ టు R అంటున్నాను. అంటే ఏంటి, మన దగ్గర ఉన్న n రెసిస్టర్స్ వాల్యూ సేమ్, అప్పుడు R1 ప్లేస్లో R రాస్తాను, R2 ప్లేస్లో R రాస్తాను, R3 ప్లేస్లో కూడా R రాస్తాం, లాస్ట్కి Rn ప్లేస్లో కూడా ఏం రాస్తాం, R రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు n/R. దీన్నే R ఈక్వలెంట్ ఈక్వల్ టు R/n. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో స్టూడెంట్స్, ఈ రెండు ఫార్ములాస్ అంటే ఏంటి, సిరీస్లో ఉన్నప్పుడు ప్యారలల్లో ఉన్నప్పుడు n రెసిస్టర్స్ గుర్తుంచుకోండి. ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ద కండిషన్ ఏంటి, ఆల్ రెసిస్టర్స్ వాల్యూస్ ఆర్ సేమ్, దెన్ R ఈక్వలెంట్ ఈక్వల్ టు n ఇంటూ R. అలాగే ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, దెన్ ఆల్ రెసిస్టర్స్, సపోజ్ ఇఫ్ ఈక్వల్ రెసిస్టర్స్, దెన్ R ఈక్వలెంట్ ఈక్వల్ టు R/n. అప్పుడు నేను క్వశ్చన్ ఏమడుగుతాడు, ఆ రెండు ఈక్వల్ రెసిస్టెన్స్కి రేషియోనో మల్టిప్లికేషనో అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, n ఇంటూ R సిరీస్లో, R/n ప్యారలెల్లో, గుర్తుంచుకోండి. నౌ R ఈక్వలెంట్ గురించి డిస్కస్ చేసేసాం, మళ్ళీ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేసాను. సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్ అన్నాను. మరి సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్ అంటే V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2 కదా, నాకు వాట్ ఈజ్ V ఫార్ములా కావాలి. సో వాట్ ఈజ్ V అంటే V ఈక్వల్స్ టు I ఇంటూ R ఈక్వలెంట్. దీని నుంచి నేను ఏం రాస్తున్నాను అంటే I ఈక్వల్స్ టు, మనకు I కాబట్టి V/R ఈక్వలెంట్. గుర్తుంచుకోండి, I ఈక్వల్ టు V/R ఈక్వలెంట్. R ఈక్వలెంట్ అంటే ఏం రాయాలి ఇక్కడ, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో చూడండి, నౌ ఐ వాంట్ I1 కరెంట్, I2 కరెంట్. నాకు ఇప్పుడు ఏం కావాలి, I1 కరెంట్, I2 కరెంట్ కావాలి. వీటిని మనం ఇక్కడ ఏమంటామంటే కరెంటు డివిజన్ ఫార్ములాస్ అంటాం. అదే సిరీస్లో ఉంటే ఏమన్నాను, వోల్టేజ్ డివిజన్ ఫార్ములాస్ అన్నాను. ఇక్కడ కరెంట్ డివిజన్ ఫార్ములాస్ అంటాను. ఎందుకంటే రెసిస్టర్ సిరీస్లో ఉంటే వోల్టేజ్ డివైడ్, రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే కరెంట్ విల్ బి డివైడ్. సో I1 ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏమని రాశాం, V1/R1. మరి V1 అంటే ఏంటి, V. మరి V అంటే ఏంటి, I ఇంటూ R ఈక్వలెంట్. చూడండి ఎలా రాస్తున్నాను, I1, నాకు ఇప్పుడు ఏం కావాలి, I1 కావాలి. I1 ఈజ్ ఈక్వల్స్ టు V/R1, V1/R1. V1 అంటే ఏంటి, V అంటే ఎంత, I ఇంటూ R ఈక్వలెంట్. R ఈక్వలెంట్ అంటే ఎంత, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. చూడండి, దట్ ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ V/R1. దీన్నే
నేను ఎలా రాస్తున్నాను చూడండి. I1 ఈజ్ ఈక్వల్స్ టు వి అంటే ఏంటి, I ఇంటూ ఆర్ ఈక్వలెంట్. ఆర్ ఈక్వలెంట్ ఎంత, R1 R2 బై R1 ప్లస్ R2, ఇదంతా వి ఫార్ములా, డివైడెడ్ బై R1. సో R1 ఏమైపోయింది, క్యాన్సిల్. సో I1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫార్ములా ఏంటి, I ఇంటూ R2 బై R1 ప్లస్ R2. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో నేను ఇక్కడ ఏమని రాస్తున్నాను, I1 ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ డివిజన్ ఫార్ములా రాస్తున్నాను, టోటల్ కరెంట్ I ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ R2 బై R1 ప్లస్ R2 కరెంట్ డివిజన్. అదే వోల్టేజ్ డివిజన్లో అయితే ఇంటూ సేమ్ రెసిస్టర్, మరి కరెంట్ డివిజన్లో అయితే ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. సిమిలర్లీ వాట్ ఈజ్ I2 చూడండి, I2 ఈజ్ ఈక్వల్స్ టు V2 బై R2. మళ్ళీ V2 అంటే ఏంటి, V బై R2. మళ్ళీ V అంటే ఎంత, I ఇంటూ ఆర్ ఈక్వలెంట్. మళ్ళీ ఆర్ ఈక్వలెంట్ అంటే ఎంత, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 డివైడెడ్ బై R2 రెసిస్టర్. సో R2 ఏమైపోయింది, క్యాన్సల్. సో I2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తున్నాను, I ఇంటూ R1 బై R1 ప్లస్ R2. గుర్తుపెట్టుకోండి, ఇవి వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ ఫార్ములాస్. ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఏం చెప్పలేదు, ఒకటే ఒక పాయింట్ చెప్పాను. ఏం పాయింట్ చెప్పాను, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్. అంటే ఎక్కడైనా V1 V2 వస్తే దాని ఈక్వల్ టు ఎంత రాస్తున్నాను, V. కరెంట్ విల్ బి డివైడెడ్. ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 2 రెసిస్టర్స్ కాబట్టి 2 కరెంట్స్ I1 I2. సో I ఈక్వల్ టు I1 ప్లస్ I2, దట్స్ ఆల్. సో ఫార్ములాస్ను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, వాట్ ఇస్ ద ఫార్ములా, 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. ఇఫ్ 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. మరి ఎన్ని రెసిస్టర్స్ ఆర్ కనెక్ట్ అవుతే ప్యారలెల్లో, 1 బై ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ప్లస్ డాష్ డాష్ ప్లస్ 1 బై Rn. ఇక్కడ కొంచెం ట్విస్ట్ చేసి ఏమంటాడు, ఇఫ్ ఆల్ రెసిస్టర్స్ వాల్యూస్ ఆర్ సేమ్ దెన్ వాట్ ఈజ్ ఆర్ ఈక్వలెంట్. ఏమని చెప్పాను, R బై N. మరి కరెంట్ డివైడ్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్లో వాట్ ఈజ్ I1 లేకపోతే వాట్ ఈజ్ కరెంట్ త్రో R1, వాట్ ఈజ్ కరెంట్ త్రో R2, దట్ ఈజ్ I2 అంటాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి, I1 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R2 బై R1 ప్లస్ R2, I2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R1 బై R1 ప్లస్ R2. ఇవి ఫార్ములాస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఒకే ఒక కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ కూడా ఒక చిన్న క్వశ్చన్ అడిగాడు, వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, ఇఫ్ 1 రెసిస్టర్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ 1 మోర్ అదర్ రెసిస్టర్. 2 రెసిస్టర్స్ ఉన్నాయి, R1 R2. ఒక రెసిస్టర్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ అదర్ రెసిస్టర్, దెన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్. ఆప్షన్ ఏం చెప్తా ఉంటే, 2 రెసిస్టర్స్ ఉన్నాయి, ఆ 2 రెసిస్టర్లో ఒక రెసిస్టర్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ అదర్ రెసిస్టర్. ఇప్పుడు ఏమంటారంటే ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ లోయర్ దాన్ లోయర్ రెసిస్టెన్స్. అక్కడ ఏం చెప్పాను, సిరీస్లో వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇఫ్ 1 రెసిస్టర్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ అదర్ రెసిస్టర్, అక్కడ కండిషన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ హై రెసిస్టెన్స్ వాల్యూ. గ్రేటర్ దాన్ హై రెసిస్టెన్స్ వాల్యూ. ఇక్కడ ప్యారలెల్లో ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ లోయర్ దాన్ లోయర్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టర్స్ when they are connected in series and when they are connected in parallel.